టీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు దినఫలాల కార్యక్రమంలో మంగళవారం జూన్ 25వ తారీఖు. ఈరోజు చవితి రాత్రి 11:10 తదనంతరం పంచమి తిథి అనేది ఉంటుంది. ఇక నక్షత్రాల్లోకి వచ్చేప్పటికీ శ్రవణ నక్షత్రం అనేది మధ్యాహ్నం 2:32 తదనంతరం ధనిష్ట నక్షత్రం అనేది ఉంటుంది. ఇప్పుడు మరి ముందుగా మేషరాశి వారి యొక్క ఫలితాల గురించి తెలుసుకుందాం. మేషరాశి వారికి అయితే కనుక ఈరోజు మానసికంగా, శారీరకంగా చాలా ఉత్సాహంగా, ఉల్లాసంగా వారి యొక్క కార్యక్రమాలు పూర్తి చేసుకోవడం, కొత్త వస్తువులు తీసుకోవడం కానీ, కొత్త ప్రదేశాలు సందర్శించడం కానీ, ఇలా ఎలా చేసినప్పటికీ కూడా కొత్తదనాన్ని పరిపూర్ణంగా అనుభవించగలగటం అనేది అయితే కనిపిస్తుంది. ఇటు చేసే వృత్తి ఉద్యోగాల్లో కూడా ఎంతో కొంత గౌరవ మర్యాదలు పెరుగుకోవడం, తర్వాత వ్యాపార రంగంలో ఉంటే కనుక వారికి కూడా ఎంతో కొంత ఆదాయం ఇంప్రూవ్ అవ్వడం అనేది అయితే కనిపిస్తుంది. ఇక సంతాన విషయంలో మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం అయితే కనిపిస్తుంది. మిగతా విషయాలన్నీ కూడా యథాతథంగా చక్కగా పూర్తి అవ్వడం అనేది అయితే కనిపిస్తుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా అమ్మవారికి సంబంధించిన పూజలు చేసుకోవడం అనేది ఉత్తమం. వృషభ రాశి వారైతే కనుక ఈరోజు వారి యొక్క ఎంచుకున్న పనుల్లో ఎంతో కొంత ఆనందాన్ని పొందే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇటు దగ్గర ప్రయాణాలైనా, దూర ప్రయాణాలైనా వాటిలో కూడా ఎంతో కొంత లాభాల దిశగా, లేదా అక్కడ వీరు ఆత్మ సంతృప్తితో ముందుకెళ్లే పరిస్థితులు కూడా ఎక్కువ జోచకం అవటం అనేది అయితే కనిపిస్తుంది. ఇక వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళైతే కనుక ఈరోజు రాబడి విషయంలో కొంతవరకు కష్టపడాల్సి ఉంటుంది. తర్వాత ఏదైనా సరే కొత్తగా పనులు ప్రారంభిద్దాం అనుకుంటే కనుక అవి ఎంతో కొంత వాయిదా పడే అవకాశాలు కూడా లేకపోలేదు. ఇంకా మిగతా విషయాలన్నీ కూడా నామమాత్రంగా సాగిపోవటం అనేది అయితే ఉంటుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా గణపతికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. మిథున రాశి వారు ఈ రోజు అయితే కనుక ఆరోగ్య విషయంలో ఈరోజు కూడా ఒకంత జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. ముఖ్యంగా శ్వాసకు సంబంధించినవి కానీ, గొంతుకు సంబంధించినవి కానీ ఇబ్బందులు పడుకోవటం, లేదా ఏవైనా సరే ఇన్ఫెక్షన్స్ సంబంధించిన అనారోగ్యాలు కూడా కొంత వచ్చే అవకాశాలు ఉన్నాయి. కనుక ఆహార పానీయ విషయాల్లో ఒకంత జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. ఇక బయట నుంచి రావాల్సిన ధనం కానీ అవి కూడా సకాలంలో అందలేకపోవటం, అలాగే ఏదో రకమైన చిన్న చిన్న అవమానాలు లేదా అలాంటి పరిస్థితులు తలెత్తే అవకాశాలు కూడా లేకపోలేదు. కనుక సాధ్యమైనంత వరకు కూడా ఈరోజు మరి వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. కర్కాటక రాశి వారికి అయితే కనుక ఈరోజు చాలా చక్కటి మంచి రోజుగా చెప్పవలసి ఉంటుంది. వీరి జీవితంలో ఈరోజు కొంతవరకు గుర్తుండిపోయేలాగా కొన్ని సంఘటనలు చోటు చేసుకోవటం కానీ, కొన్ని చిత్రాలు వీరి కంటిలో పూర్తిగా పరిపూర్ణంగా స్థిరంగా నిలిచిపోవటం కానీ, ఇలా ఎంతైనా సరే ఈరోజు అయితే కనుక కొంత అనిర్వచనమైన అనుభూతి పొందే అవకాశాలు అయితే లేకపోలేదు. ఇక వృత్తి ఉద్యోగాల్లో కూడా వీరి యొక్క శక్తి సామర్థ్యాలను మరింత మెరుగుపరుచుకోవటం అనేది అయితే ఉంటుంది. ఆడ బంధువుల వల్ల ఏదైనా సరే కొంతవరకు శుభవర్తమానాలు వినే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఏదైనప్పటికీ కూడా ఈ రోజైతే కనుక అమ్మవారికి సంబంధించిన పూజలు మరింత క్షేమదాయకంగా వీరికి ఉంటాయంటలో ఎలాంటి అతిశయోక్తి లేదు. సింహరాశి వారు మాత్రం ఈరోజు వారు ఏ పని తలపెట్టినా కూడా 1-2 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం అనేది మంచిది. ఇక విదేశీ ప్రయాణాల కోసం ఎవరైనా సంసిద్ధంగా ఉంటే కనుక ఆ ప్రయత్నాలు అయితే ఫలవంతం అయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తుంది. సంతానం, ఏకైక సంతానం అయితే ఆ సంతానం, లేదా 2 సంతానం ఉంటే మొదటి సంతానం, వారి విషయంలో మాత్రం ఒకంత జాగ్రత్తగా ఉండటం, వారికి ఏవైనా సరే చిన్న చిన్న అనారోగ్యాలు లేదా వారి వల్ల ఏవైనా సరే కొంతవరకు మానసిక ఆందోళన పడే అవకాశాలు అయితే ఉంటాయి. ఇక షేర్ మార్కెట్లు, స్పెక్యులేషన్స్ ఇలాంటి వాటికి ఈరోజు కొంతవరకు జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. ఇక ఖర్చుతో కూడిన శుభాలు అంటే ముఖ్యంగా ఏవైనా సరే కొత్త ఇల్లు తీసుకోవటం, కొత్త వాహనాలు సమకూర్చుకోవటం, కొత్త వస్తువులు చేర్చుకోవటం ఇలాంటివి ఏమైనా చేయాలి అనుకుంటే కనుక ఈరోజు వాటికి కొంతవరకు అనుకూలంగా ఉంటుందని చెప్పచ్చు. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవడం అనేది ఉత్తమం. కన్యారాశి వారైతే కనుక ఈరోజు వారు ఎంచుకున్న పనుల్లో ఎంతైనా సరే కొంత ముందుకెళ్ళే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తుంది. బయట వ్యవహారాలన్నీ కూడా చాలా చాకచక్యంగా పూర్తి చేసినప్పటికీ కూడా ఇంట్లోకి వచ్చేప్పటికీ ఎవరో ఒకరు ఏదో విధంగా వీళ్ళని వేలెత్తి చూపటం, వీరిని మనసుని ఏదో విధంగా బాధ పెట్టడం అనేది అయితే ఉంటుంది. పైకి నవ్వుతూ కాలాన్ని గడిపేస్తున్నప్పటికీ కూడా లోపల ఏదో రకమైన చెప్పుకోలేని ఆందోళన చవిచూడటం అనేది కూడా ఎక్కువగా కనిపిస్తుంది. ఏదైనప్పటికీ కూడా ఈరోజు కొంతవరకు మానసికంగా సంతృప్తిగా ఉండటం కోసం సాధ్యమైనంత వరకు కూడా ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవడం అనేది ఉత్తమం.
తులారాశి వారు అయితే కనుక ఈరోజు వీరి యొక్క ఆర్థిక ఆరోగ్య విషయాల్లో ఒకంత జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. ఇక కొత్తగా భూములు కానీ స్థలాలు కానీ కొనాలి అనుకుంటే కానీ లేదా అమ్మాలి అనుకున్నా కానీ వాటికి సంబంధించినంత వరకు కూడా ఈరోజు అనుకూలకంగా ఉంటుందని చెప్పవచ్చు. ఇక నాన్నగారు వైపు ఉండే బంధువులతో ఏవైనా సరే మాట పట్టింపులు రావడానికి కానీ మనం ఒకటి చెప్తే వాళ్ళు ఒకటి ఆలోచించడం కానీ ఇలాంటి పరస్పర విరుద్ధమైన అంశాలు చోటు చేసుకునే పరిస్థితులు కానీ ఈరోజు తలెత్తే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. వృశ్చిక రాశి వారైతే కనుక ఈరోజు వారు ఏ పని తలపెట్టినప్పటికీ కూడా అది సజావుగానే పూర్తవుతుందని చెప్పవచ్చు. అదృష్టం ఏదో రకంగా వీరిని తలుపు తట్టడం, దాన్ని వీరు సమర్థవంతంగా స్వీకరించగలగటం అనేది కూడా కనిపిస్తుంది. దానివల్ల వీరి యొక్క ఆర్థిక ఉన్నతి అయితేనేమి, కీర్తి ప్రతిష్టలు అయితేనేమి, వ్యక్తిగత అభివృద్ధి ఏమి, ఇలాంటి విషయాలన్నీ కూడా ఎంతో కొంత సంతృప్తినివ్వటం అనేది అయితే ఉంటుంది. కానీ మరి గతంలో చెప్పుకున్నట్టుగానే వీరికి ప్రస్తుతం అయితే అష్టమంలో కొన్ని గ్రహాల కూటం వల్ల వ్యక్తిగత ఆరోగ్య విషయంలో కానీ వాహనాలు నడిపే విషయంలో కానీ కొంతవరకు జాగ్రత్తగా ఉండటం అనేది అయితే అవసరం. ఏదైనా ఈ రోజైతే కనుక వీరు ఎక్కువగా ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం శ్రేయస్కరం. ధనుర్రాశి వారైతే కనుక ఆర్థిక వ్యవహారాలు ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండవలసింది కనిపిస్తుంది. అలాగే ఏదైనా సరే దీర్ఘకాలిక రోగాలు ఉంటే కనుక ఆ రోగాలు కూడా ఎంతో కొంత నియంత్రణ తప్పే అవకాశం కూడా లేకపోలేదు. అకాల నిద్ర, అకాల భోజనం, ఇలా ఏదైనా సరే ఈ ఆహార పానీయాల విషయంలో ఒక శ్రద్ధ లేకపోవడం వల్ల కూడా కొంత ఇబ్బందులు తలెత్తే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక మిగతా అన్ని విషయాల్లో కూడా దేవుడి యొక్క రక్షణ ఉండటం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉన్నా కూడా దాని నుంచి ముందుకు రావడం అనేది అయితే కనిపిస్తుంది. మకర రాశి వారైతే కనుక ఇటు శారీరకంగా మానసికంగా ఎంతో కొంత ఆనందాన్ని పొందడం అనేది అయితే కనిపిస్తుంది. ఏ పని తలపెట్టినప్పటికీ కూడా అందులో ఎంతో కొంత ప్రతిబంధకాలు ఎదురైనప్పటికీ కూడా వాటిని అన్నింటినీ చాకచక్యంగా పూజ చేసుకుని ముందుకెళ్ళిపోయే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇక అమ్మగారు ఆరోగ్య విషయంలో ఒకంత జాగ్రత్తగా ఉండటం అనేది చెప్పదగిన సూచన. కుంభరాశి వారికి ఈరోజైతే కనుక అధికంగా ధన వ్యయం ఉంటుంది. ఎవరితో ఎంత జాగ్రత్తగా ఉందామనుకున్నప్పటికీ కూడా ఏవైనా సరే కొంతవరకు పొరపక్షాలు వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు. శారీరకంగా ఎక్కువ మరి నలిగిపోవటం, తర్వాత వచ్చేప్పటికి ఇది ధనం అనేది సకాలంలో లేకపోవటం, లేదా ఎంత ధనం ఉన్నా కూడా అది సరిపోకపోవటం, ఇలా కొంత ఇబ్బంది పడటం అనేది అయితే ఈరోజైతే ఎక్కువగా కనిపిస్తుంది. ఇక ఎవరైనా సరే దూర ప్రయాణాలకు సంసిద్ధంగా ఉన్నా లేదా అలాగే కొత్తగా మరి ఫ్యామిలీ పెళ్ళి ఇలాంటి విషయాల్లో కూడా ఈరోజు కొంత ముందుకి వెళ్ళే అవకాశాలు అయితే లేకపోలేదు. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వినాయకుడికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. మీనరాశి వారికి అయితే కనుక ఈరోజు మహత్ కార్యము మహత్ దినముగా చెప్పవలసి ఉంటుంది. వీరు ఏ పని తలపెట్టినప్పటికీ కూడా తమ యొక్క బుద్ధి కౌశలంతో వాటిని సక్రమంగా పూజ చేసుకోగలగటం అనేది అయితే ఉంటుంది. గతంలో ఒక 2-3 రోజులకి పడుతున్న ఇబ్బందులు ఏవైతే ఉంటాయో వాటి నుంచి ఎంతో కొంత ఈరోజు బయటికి రావడానికి కూడా అవకాశం అయితే ఉంది. ప్రయాణాలకి చేసే ఏర్పాట్లు, తర్వాత వచ్చేప్పటికి ఏదైనప్పటికీ కూడా కొత్తగా ప్రారంభించవలసిన అంశాలు, ఇలాంటి వాటన్నిటిలో కూడా ఎంతో కొంత పురోగతి సాధించడం అనేది అయితే ఉంటుంది. భార్యాభర్తల మధ్య కూడా కొంతవరకు ఏదైతే అభిప్రాయ భేదాలు ఉన్నాయో అవి తగ్గటం, తర్వాత ఎంతో కొంత ఆరోగ్య పరిస్థితి కూడా మెరుగుపడటం అనేది అయితే కనిపిస్తుంది. అయినప్పటికీ కూడా ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా ధూమవతి దేవికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం.